హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ అనే పేరుతోటి మనకైతే క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్లో. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సైన్స్ స్ట్రీమ్కి సంబంధించి, లేదా ఇంజనీరింగ్ లేదా బీఈ లేదా బీటెక్ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి రెగ్యులర్ గ్రాడ్యుయేషన్తో పాటుగా మనం ఎంబీఏ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదా ఎంబీఏకి ఈక్వలెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మార్కెటింగ్ లేదా సేల్స్ లేదా రీటైల్ మేనేజ్మెంట్ లేదా లాజిస్టిక్స్ అండ్ సప్లై మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి 60% మార్క్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మార్కెటింగ్ లేదా మార్కెటింగ్కి ఈక్వలెంట్ స్ట్రీమ్స్లో మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 35 years అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 2nd of February 2024ని బేస్ చేసుకొని ఈ ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో అందరికీ ఏజ్ లిమిట్ 35 years మాత్రమే అవుతుంది, ఈ పాయింట్ గమనించాలి. అండ్ శాలరీ వచ్చేటప్పటికి పర్ మంత్ 70,000 రూపీస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అని మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లేదా ఆల్ ఓవర్ ఇండియాలో మనకైతే జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ అలానే సెలక్షన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ అలానే అదర్ డీటెయిల్స్ మనం ఏవైతే అప్లికేషన్లో ప్రొవైడ్ చేస్తామో వాటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇక్కడ ప్రాక్టికల్ అసెస్మెంట్, రిటన్ అసెస్మెంట్, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ద్వారాగా ఇక్కడైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2 years పాటు మనకైతే కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సో శాలరీ వచ్చేటప్పటికి పర్ మంత్ 70,000 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎలాంటి టీఏడిఎల్ కానీ ఇవ్వడం లేదు. దట్ మీన్స్ ఎలాంటి ఎక్స్ట్రా అలవెన్స్లు మనకు ప్రొవైడ్ చేయడం లేదు. కేవలం ఇంతకుముందు మాట్లాడుకున్న శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇయర్లీ 12 leaves అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పెయిడ్ లీవ్స్. అండ్ వర్కింగ్ అవర్స్ చూసినట్లయితే మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు మనకైతే ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే 25th of May 2024 లోపు మనమైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఓన్లీ అప్లికేషన్ అనేది మనము ఆన్లైన్లో ఫిల్అప్ చేసుకుంటే చాలు, మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అండ్ అదర్ సెలక్షన్ ప్రాసెస్కి మనకైతే కాల్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఫర్దర్గా ఏమైనా అనౌన్స్మెంట్లు చేసే పని అయితే మనకైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తాము అని చెప్పారు. సో రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.